ఈరోజు ఒంటరిగా ఎందుకు మారిపోయి ఉంటే కాఠిన్యం. నీకన్నీ ఉన్నప్పుడు, అనుకూలత ఉన్నప్పుడు ఓవర్ యాక్షన్ చేసావు, కఠినంగా ప్రవర్తించావు, మూర్ఖంగా వ్యవహరించావు. నాకు ఎదురైంది, నాకు తిరిగేంది అని లెక్క లేకుండా జీవించావు. ఈరోజు కర్మ గాలింది, తేడా పడింది. ఈరోజు ఏకాకి పోయావు, పలకరించే దిక్కు లేకుండా అయిపోయింది. ఎవరో నన్ను పలకరించలేదని ఫీలింగ్ ఇస్తున్నావు. నేను అంటున్నా, నీ పరిస్థితులు బాగున్నప్పుడు ఎవరికైనా అంత చేజాపావా? ఎవరికైనా అంత సాయం చేసావా? ఎవరినైనా అంత ఆదరించావా? ఎవరినైనా అంత ఓదార్చావా? ఎవరికైనా అంత ప్రేమ పంచావా? పంచితే ఖచ్చితంగా నీకు తిరిగి కొలవబడేదే. నువ్వు పంచలా. నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు దాన్ని వినియోగించుకోవాలా. ఆ టైం దాటింది, ఇప్పుడు నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ పరిస్థితి నీకు వచ్చింది. ఇప్పుడు చేయాల్సింది ఏంది? నువ్వు చచ్చిపోతే పోయింది, నన్ను ఎవరు ప్రేమించట్లేదని సమాజాన్ని ఎందుకు నిందిస్తావు? నువ్వు సావుగాది ఇప్పుడు వెతకాల్సింది. తప్పు నాదే, దేవా నన్ను క్షమించు అని దేవుని పాదాలు పట్టుకోవాలి. ప్రేమ లేని దాన్నై, ప్రేమ లేని వాడినై, కనికరం లేకుండా, జాలి లేకుండా, ఎదుటోళ్ళని అట్లా ఏంటి అనకుండా బతికేశాను, అడవి బతుకు బతికేశాను, నన్ను క్షమించు, దిద్దుకుంటాను నాయన. నాకు అవకాశం ఇవ్వంటే తిరిగి నిన్ను నార్మల్ పొజిషన్కి దేవుడు తెస్తాడు. మళ్ళీ నువ్వు ప్రేమను ఇతరులకు పంచే ఒక ఛాన్స్ మళ్ళా దేవుడు నీకు ఇస్తాడు. నేను అంటున్నాను ఫైనల్గా,